నువ్వే లేకుండా ప్రభువా నేను బ్రతకలేనయ్యా, నీ ప్రేమ లేకుండా జీవించలేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నీ నడిచే దారిలో నాకు తోడుగా నిలిచావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస వాసమయ్యావే. శుద్ధతలో పరిశుద్ధతలో నీడనడమని నా జీవితాన్ని మార్చేశావే. వందనాలు ప్రభువా, స్తోత్రాలయ్యా. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస వాసమయ్యావే. శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని జీవించావే. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. బైబుల్ సెలవిస్తుంది, మీరు పాపము విషయములో ఏంటట చచ్చిపోయారు. మరి ఇప్పుడు మనం పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవిస్తాం. సహోదరుడు వింటున్నావా, మా వింటున్నావా తల్లి? పాపము విషయంలో చచ్చిపోయాం మనం. ఎరుకో గోడలు కూలిపోయినాయి, ఎరుకో పట్టణం కూలిపోయింది, అది నాశనం అయిపోయింది, నిర్మించబడ్డానికి వీలు లేదు. అది కుప్పకూలిపోయింది, మళ్ళా దాన్ని లేపే ప్రయత్నం చేయడానికి వీలు లేదు. నీ పాత జీవితాన్ని విడిచిపెట్టేశావు, నీ రోత జీవితాన్ని విడిచిపెట్టేశావు, నీ పాపిష్టి స్నేహాలను విడిచిపెట్టేశావు. మళ్ళీ దాని గురించి నువ్వు మాట్లాడడానికి వీలు లేదు, దాని జోలికి వెళ్ళడానికి వీలు లేదు. పాపం విషయంలో చచ్చిపోయిన మనం మళ్ళా దానిలో ఎలా జీవిస్తాం? కొంచెం ముందుకెళ్దాం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవితము లేక జీవము పొందిన వారమై, నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. బాప్తిస్మం అంటే ఏమిటి చెప్పండి? మరణించటం, పాతి పెట్టబడ్డం, తిరిగి లేవటం. చచ్చిపోయిన వాడిని ఏం చేస్తారు? సమాధి చేస్తారు. నీ పాత జీవితాన్ని, రోత జీవితాన్ని బాప్తిస్మం ద్వారా నువ్వేం చేశావు? సమాధి చేసేసావు. ఇప్పుడు సమాధి అయిపోయాడు, పాత వ్యక్తి చచ్చిపోయాడు, సమాధి అయిపోయాడు, నెలల్లోంచి బయటకు వచ్చాడు. చూసారా? అతను ఎవరు? ఓ నూతన వ్యక్తి.
నువ్వు నేను మనం కలిగి ఉన్న పాత జీవితాన్ని, రోత జీవితాన్ని, ఎరుకోకు సంబంధించిన జీవితాన్ని మనం సమాధి చేసేసాం. ఎరుకో కూలిపోయిందే, సమాధి అయిపోయిందే. ఎవడైనా మళ్ళా ఎరుకో పట్టణాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తే, కూలిపోయినా సమాధి అయిపోయినా ఎరుకో పట్టణాన్ని ఎవడైనా మళ్ళా లేపే ప్రయత్నం చేస్తే వాడు శపించబడతాడు. అది దేవుడు ఆ రోజు యెహోషువ ద్వారా తన ప్రజలందరి చేత చేయించినటువంటి శపథం. బైబిల్ సెలవిస్తుంది, పాపము విషయంలో చచ్చిపోయిన మనం మళ్ళీ ఎలా దాంతో బతుకుతాం, మళ్ళా ఎలా పాపంలో జీవిస్తాం? ఇది దేవుడు వేస్తున్న, లేక వాక్యము ద్వారా దేవుడు వేస్తున్న ప్రశ్న. రోజు సహోదరుడు వచ్చి నాతో మాట్లాడాడు, అన్నా నా కోసం ప్రార్థన చేయండి. ఏమిటి సమస్య? అసలు చేతుల్లో శక్తి లేకుండా పోయిందన్న, కాళ్ళల్లో శక్తి లేకుండా, నా శరీరంలో శక్తి లేకుండా పోయిందన్న, కూర్చోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా, పని చేయలేకపోతున్నా. మనిషి మాత్రం బయటికి దట్టంగా ఉన్నాడు. మనిషి మాత్రం బయటికి దట్టంగా ఉన్నాడు, కానీ శరీరంలో మాత్రం అస్సలు బలం లేదు. అడిగాను, ఏమైంది? చూడడానికి చాలా బాగున్నావుగా, బలంగా ఉన్నావుగా, చేతులు కాళ్ళు ఆడకపోవడం ఏమిటి, అంత బలహీనమైపోవడం ఏమిటి, ఏమైందే? చెప్తున్నాడండి, నేను భయంకరమైన త్రాగుబోతున్నా. నేను మా ఊళ్ళో వాళ్ళతో బాగా తాగేవాడిని అన్న. అలా తాగి తిరిగి ఇష్టానుసారంగా జీవించి ఆ తర్వాత నేను మన కల్వరి టెంపుల్కి వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడన్నా, నా జీవితాన్ని మొత్తం మార్చేశాడన్నా. ఇప్పుడు నేను రక్షించబడ్డానన్నా. చాలా సంతోషం. ఆ తర్వాత ఏమైంది? రక్షించబడిన తర్వాత నేను మా ఊరు వెళ్ళానన్నా. మా ఊరిలో ఉన్నటువంటి అంతకుముందు తాగేవాడిని చూసారా, వాళ్ళందరినీ కలిసి నేను ఎలా మారానో చెప్పాలి అని చెప్పి వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చున్నానన్న. వాళ్ళేమో ఒరే ఎప్పుడో చూసాం, మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాం, రారా పార్టీ చేసుకుందాం అన్నారన్న అని చెప్పి నన్ను నెమ్మదిగా సారా దుకాణానికి తీసుకెళ్లారన్న. నేనేమో సాక్ష్యం ఇవ్వాలనుకున్నానన్న, వాళ్ళేమో మందు ఏంటంటే వాళ్ళు పార్టీ ఇవ్వాలనుకున్నారట. మరి ఏమైంది? నా సాక్ష్యం ఓడిపోయిందన్న, వాళ్ళ పార్టీయే గెలిచిందన్న. వాళ్ళతో పాటు నేను బాగా తాగేశానన్న. కూల్ చేసినటువంటి ఎరుకోని ఏం చేశాడు? మళ్ళీ లేపాడు. ఏం జరిగింది? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ చేతుల్లో శక్తి లేకుండా పోయిందన్న, ఈ శరీరంలో శక్తి లేకుండా పోయిందన్న. కష్టపడలేకపోతున్నాను, పని చేయలేకపోతున్నాను, బహు బలహీనమైపోయానన్న.